భారతదేశంలోని రష్యా లింక్డ్ రిఫైనరీ ఏదైతే ఉందో రోస్నెఫ్ట్కి సంబంధించి దాని మీదన శాంక్షన్స్ ప్యాకేజీ ప్రకటించడం, రిస్ట్రిక్షన్స్ ప్రకటించడం, దాని వ్యాపార లావాదేవీలు తమ దేశంలో జరగడానికి వీల్లేదు, తమ దేశంలో ఉన్న వాళ్ళకి సంబంధించినటువంటి ఆర్థిక లావాదేవీలు స్తంభింపజేస్తాం, అలాగే వాళ్ళ వ్యాపార లావాదేవీలను ఆపేస్తాం అని ప్రకటించినటువంటి నేపథ్యంలో ఏదైతే ఇది వాస్తవంగా ఈ రష్యన్ ఎనర్జీ జైంట్ అగ్రిమెంట్ ఏంటంటే రిలయన్స్తో కలిసి 5 లక్షల బ్యారెల్స్ క్రూడ్ ఆయిల్ డైలీ అమ్మాలట. 5 లక్షల బ్యారెల్స్ ఇది ఇప్పుడు వాస్తవంగా రష్యా నుండి కొని రిలయన్స్ వాళ్ళది ఈ రోజ్నెఫ్ట్ అనేటటువంటిది ఇది ప్రపంచ దేశాలకు అమ్ముతుంటుంది. అలా అమ్మనీయకుండా ఆపేటటువంటి ప్రయత్నం, తద్వారా ఇటు అంబానీకి రావాల్సిన ఆదాయం తగ్గుతుంది, ఉన్న ఆదాయం పోదు, వస్తుందనుకున్న ఆదాయం పోతుంది, వీళ్ళు రిస్ట్రిక్షన్స్ తీయరు. అదే సందర్భంలో రష్యాతో మన సంబంధాలని చెడగొట్టే ప్రయత్నం అయితే చేస్తారు. కానీ భారతదేశం అయితే మా వ్యాపార లావాదేవీల్ని మీరు ఆఫ్రికా ఖండం నుంచినో చైనా నుంచినో కొంటున్నది రష్యా ఆయిల్ని, వాళ్ళ దగ్గర లేని మా మీద ఎందుకు అని అడుగుతోంది.